నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగురా అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 2వ అధ్యాయం 48-52 వరకు. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చి చూసేటప్పటికి ఆ బోధకుల మధ్య కూర్చుని మాట్లాడటం అవన్నీ చూశారు. యేసేపు మరియమ్మ వాళ్ళు ఆశ్చర్యపడి తల్లి దగ్గరికి వచ్చి, కుమారుడా, నువ్వు ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పింది. అంటే ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు కదా, ఒంట్ల మీద గాడిదల మీద ప్రయాణం సాగింది, వెళ్ళారు. మళ్ళీ వెనక్కి వచ్చారు కుమారుడు లేకపోవడంతో ఆ జనాలతో. వాళ్ళు అలాగ అడిగేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరేలా నన్ను వెతుకుచుంటుంది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? అంత 12 సంవత్సరాల వయసులోనే తండ్రి పనుల మీద ఉండాలన్న కసి, తపన ఆయనకి ఉందంటే చూడండి, ఎంత తన తండ్రి పనులు చేయాలని ఎంత ఆసక్తి కలిగి ఆయన ఉన్నారు. కనుక అట్టి ఆసక్తి మనలో కూడా ఉండాలి. దేవుని పనులు చేయాలన్న ఆసక్తి మనలో ఉండాలి. ఆ మంట మనలో ఉండాలి. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. వారు తమతో యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. ఆ చిన్న వయసులో ఆ మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. వారితో యేసుక్రీస్తు ప్రభు వారితో నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను అని ఉంది. కొందరు అంటారు, ఈ మధ్య 12 ఏళ్ళు 30 సంవత్సరాల మధ్యలో ఇండియా వచ్చి ఆ హిమాలయాల్లోకి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు అన్నారు. అవన్నీ అబద్ధాలు. ఆయన ఎక్కడికి రాలేదు. ఆయన ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు సేవ మొదలుపెట్టారు. తల్లిదండ్రులు లోబడి ఉన్నారని ఉంది ఇక్కడ. నజరేతుకు వెళ్ళిపోయి మరియమ్మ తన హృదయంలో భద్రం చేసుకుంటుంది ఈ మాటలన్నీ. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి జ్ఞానులు వచ్చి మాట్లాడింది, గొర్రెల కాపర్లు వచ్చి మాట్లాడింది, సుమోయేని మాట్లాడింది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడింది, అన్నీ తన హృదయంలో భద్రంగా దాచుకుంది. అసాధ్యమైన మాటలు, గొప్ప మాటలు మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుని గూర్చి అన్నదన్నమాట వాళ్ళందరి నోట. కనుక ఆశ్చర్యపడి మనసులో హృదయంలో ఉంచుకుంది. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం కలిగి వయసునందు దేవుని దయందు, మనుషుల దయందు కూడా వర్ధిల్లుచు ఉన్నారనమాట ఆమె.